ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సక్సెస్ ఫెయిల్యూర్ ఈ రెండింటిలో ఏది హ్యాండిల్ చేయడం అయినా కూడా చాలా కష్టం. అందుకే మన స్టార్స్ బిగ్ హిట్ భారీ డిజాస్టర్ ఏది ఎదురైనా కూడా కెరీర్లో కాస్త బ్రేక్ తీసుకుంటూ ఉంటారు. స్లో అండ్ స్టడీగా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ను ప్లాన్ చేస్తున్నారు. గ్యాప్ వచ్చినా పర్లేదు, హిట్ మాత్రం కొట్టాల్సిందే అన్న కసితో ప్రాజెక్ట్ సిద్ధం చేస్తున్నారు. KGF 2 సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసేందుకే చాలా టైం తీసుకున్నారు. లాంగ్ బ్రేక్ తర్వాత టాక్సిక్ సినిమాను పట్టాలెక్కించిన యష్ ఆ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ఏకంగా 4 ఏళ్ల టైం తీసుకున్నారు. కాలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న చియాన్ మళ్లీ బిజీ అవుతున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో 4 ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నట్టు అనౌన్స్ చేశారు. కమింగ్ ఇయర్స్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. 2 బ్లాక్ బస్టర్స్ తర్వాత తడబడిన బాద్షా మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు టైం తీసుకుంటున్నారు. ఏకంగా 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని కింగ్ సినిమాను సిద్ధం చేస్తున్నారు. ఆమిర్ ఖాన్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. ఏ జాన్రా వర్కౌట్ కాకపోవడంతో నెక్స్ట్ ప్రాజెక్టును హోల్డ్లో పెట్టేశారు. ఇలా బ్రేక్ తర్వాత వస్తున్న హీరోలంతా అంచనాలు పెంచేయడంలో మాత్రం సూపర్ సక్సెస్ అవుతున్నారు. ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా.